రేపు డిసెంబర్ 15వ తేదీ ఎంతో అరుదుగా వచ్చే పౌర్ణమి మొదలుకొని వృశ్చిక రాశి వారి జాతకంలో మార్పులు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు అదృష్టయోగం. రేపు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి నుండి కూడా ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, రేపు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. ఈ సమయం ఈ వృశ్చిక రాశి వారికి ధర్మసిద్ధి ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే పూర్తి అవుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. ఎప్పటి నుండో కూడా మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం రాలేదు అని మీరు ఏదైనా పనిలో ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి. వస్త్రలాభం ఉంటుంది. ఆర్థికంగా ఎదగడానికి పునాదులను నిర్మిస్తారు. ఈ సమయం మీకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా గోచరిస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా సరే మీరు ఆర్థికంగా కూడా ఎదుగుతారు. విష్ణునామాన్ని జపించండి, మేలు జరుగుతుంది. ప్రారంభించబోయే పనులలో దైవానుగ్రహంతో విజయాన్ని పొందుతారు. శ్రీ లక్ష్మి కటాక్షం మీకు ఉంటుంది. ఆర్థిక పరంగా పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది. ఉత్తమ ఫలితాలను కూడా కలిగిస్తుంది. ఒత్తిడి పెరగకుండా భవిష్యత్ ప్రణాళికలను రచించాలి. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో చక్కటి శుభ ఫలితాలైతే ఉన్నాయండి. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. మీకు మంచి జరుగుతుంది. మనోబలంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. గతంలో ఆగిన పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి. మీ నిర్ణయాలకు పెద్దల యొక్క అంగీకారం కూడా లభిస్తుంది. కీలకమైన వ్యవహారాలకు మీరు ఆశించిన ధన సాయం అందుతుంది. ఇష్టదేవత ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తోందని చెప్పడంలో అసలు సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, రేపు ఎంతో అరుదుగా వచ్చే పౌర్ణమి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మీ 7వ ఇంట్లో బృహస్పతి తిరోగమనం చేదు అనుభవాలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. విషయాలను మరింత దిగజార్చడానికి మీ యొక్క 4వ ఇంట్లో శని అర్ధాష్టమ శని అని పిలుస్తారు. ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత తీవ్రతరం చేసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. మీ పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ 5వ ఇంట్లో రాహు మీ జీవిత భాగస్వామి మరియు సన్నిహిత కుటుంబ సభ్యులతో విభేదాలకు దారి తీయవచ్చు. మీ 11వ ఇంట్లో కేతువు సంచరించడం చేత ప్రార్థన మరియు దాతృత్వం ద్వారా కొంత ఉపశమనం అయితే మీకు ఈ సమయంలో లభించనుంది. దురదృష్టవశాత్తు ఇది మీకు తీవ్రమైన పరీక్ష దశగా కూడా చెప్పవచ్చు. ఇది మరొక 8 వారాల పాటు కొనసాగుతుంది. ఈ వ్యవధిని నిర్వహించిన తదుపరి ఫిబ్రవరి 2025 ప్రారంభం నుండి కూడా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి. మీరు ఊహించిన మార్పులైతే మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా అమావాస్య రోజున మీ యొక్క పూర్వీకులను ప్రార్థించడం వలన కొంత ఉపశమనం కూడా మీరు పొందే సూచనలు కూడా ఈ సమయంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి.
విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశిగా పిలవవచ్చు. లక్ష్యం రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయండి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా మీతో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుందండి. స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడూ పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువసేపు స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుందండి. అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారని అర్థం. కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా వీరు తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయటకు ఆలోచించే స్వభావం కూడా వీరిలో అయితే ఉంటుందండి. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష కూడా అధికంగా ఉంటుందనే చెప్పాలి. ఈ రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుందండి. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుందండి. ఏ విషయమును కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు. నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులు కాదండి. స్నేహితులకు సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు పరోపకారం చేసే మనసును కూడా కలిగి ఉంటారు. మనం ఒక విషయాన్ని అయితే ముఖ్యంగా గమనించాలి. వృశ్చికం అంటే తేలు అనగా దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదాలు పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే వీరికి కనిపిస్తోంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.